అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఓ చేత కిరోసిన్ డబ్బా, ఓ చేత లైటర్ పట్టుకుని కిరోసిన్ చల్లడం అంటించడం చేస్తూ ఆనందించిన వ్యక్తి వెళదామని వెనక్కి తిరిగి చూస్తే వాడి చుట్టూ మంటలు ఎగిసిపడి వాడినే మాటు చేసినట్టు పాకిస్తాన్ గతి అలా తయారయ్యింది. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది అని పాడుకునే స్థితికి జారిపోయింది. పాకిస్తాన్ ప్రస్తుతం ఎంతలా గింజుకుంటోంది అంటే పాతాళ లోకంలోకి దిగజారి పాములతో పరాచకాలాడడంతోనే సరిపెడుతున్న తమ ఆర్థిక పరిస్థితిని అదిలించి అంతు తెలియని లోతు ఉన్న ఆ బావిలోకి బకెట్టేసి తమ ఆర్థిక పరిస్థితిని పైకి తోడడానికి యమగింజుకుంటోంది. ఒక అంగుళం పైకి తోడితే 10 అంగుళాలు కిందికి జారిపోతున్నట్టుగా పాకిస్తాన్ ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి. తాజాగా పాకిస్తాన్ కరాచీ ఎయిర్పోర్టులో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్స్ దారుణమైన అటాక్ని జరిపారు. ఈ చనిపోయిందెవరయ్యా అంటే 2 చైనా దేశీయులు. వీరిద్దరూ కాక అక్కడ మరొక శరీరం కూడా దొర్లిపడడం గుర్తించారు. కానీ అది ఎవరిది అనేది మాత్రం ఇంతవరకు గుర్తించలేకపోయారు. దేవుడా, ఏమిటి ఈ విషమ పరీక్ష అని గుక్కపట్టి ఏడ్చే స్థితిలోకి దీంతో మళ్లీ జారిపోయింది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంతలా చితికిపోయి ఉంది అంటే అక్కడ ఒక సగటు వ్యక్తి జీవించడానికి నెలకు 20,315 రూపాయలు అవసరం. కుటుంబంలో 5 ఉంటే చాలు, ₹1,00,000 దాటిపోతుంది. మరిక వారు రోజు ఏమి తింటున్నారు, ఏమి కొంటున్నారు అన్నది అగమ్య గోచరం. ఈ విషమ పరిస్థితుల నుండి ఎలాగైనా గట్టెక్కాలి, ప్రపంచం ముందు మళ్లీ మీసం తిప్పాలి అని బాగా పాకులాడుతోంది పాకిస్తాన్. ఇదే సమయంలో ఈ నెల 15-16 తేదీల్లో SCO అనే ఒక సమ్మిట్ జరగబోతోంది. ఈ సమ్మిట్ని పాకిస్తాన్ హోస్ట్ చేస్తోంది. అయ్య బాబోయ్, ఇది మాకు ఒక మంచి అవకాశం. ఈ మీటింగ్ని ప్రతిష్టాకరంగా సక్సెస్ఫుల్గా జరిపి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాలి. ఓకే, పర్వాలేదు, పాకిస్తాన్లో టెర్రరిస్టు దాడులే కాదు, SCO సమ్మిట్ లాంటి సమ్మిటులు కూడా జరుగుతాయి అని అంతా అనుకోవాలి. పాకిస్తాన్లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు అని నమ్మాలి అని తెగ ఉబలాట పడుతున్నారు. SCO అంటే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. దీని 24th యాన్యువల్ సమ్మిట్ ఇప్పుడు పాకిస్తాన్లో జరగబోతోంది. SCO అనే ఈ ఆర్గనైజేషన్లో 10 సభ్య దేశాలు ఉంటాయి. భారత్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, పాకిస్తాన్, చైనా, బెలారస్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఈ 10 దేశాలు SCO సభ్య దేశాలు. షాంఘై అన్న పేరును బట్టి ఇది చైనా ప్రారంభించింది అని మనకు అర్థం అవుతూనే ఉంది. 2001లో చైనా అండ్ రష్యాలు కలిసి దీనిని స్థాపించారు. షాంఘై సహకార సంస్థ వల్ల ఎలాంటి సహకారం లభిస్తుందో అన్న ఆశ పాకిస్తాన్కి ఉండటం సహజమే. అసలే ఆవురావురమని ఆకలితో ఉంది. అయితే ఈ SCOలో ప్రస్తుతం 10 దేశాలే సభ్యులుగా ఉన్నప్పటికీ దీనికి హాజరయ్యేది మాత్రం 16 దేశాల ప్రతినిధులు. పాకిస్తాన్కి నిజంగా ఇది మంచి ఆపర్చునిటీ. అతిథులను సంతృప్తి పరిస్తే వారు అర్రే పాకిస్తాన్ బాగా మారిపోయింది రోజ్, టెర్రరిజం మటుమాయమైంది రోజ్, వెర్రీ కూలుగా మారిపోయింది రోజ్ అనుకుని ఏమైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావచ్చు అని గంపెడంత ఆశ పెట్టుకుంది. కానీ సరిగ్గా దీనికి 10 రోజుల ముందు పాకిస్తాన్ ఆశలపై బాంబులు గుమ్మరించింది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. నీ ఆశ అడి ఆశ చేయిజారే మణిపూస, బ్రతుకంతా అమావాస్య లంబాడోల రామ్దాస, కన్నుల్లో గోదారి కాలువలే కట్టింది అనే పాట పాడుకోవాల్సి వచ్చింది. 1947లో పుట్టిన పాకిస్తాన్ ఈ 77 ఏళ్లుగా కళ్ళ దగ్గర 2 కన్నాలున్న ముసుగును తలనిండా తొడుక్కుని చేతిలో ఓ టార్చ్ లైట్ పట్టుకుని అర్ధరాత్రి నిశీధి వేళ అంతా ఆదమరచి నిద్రిస్తూ ఉంటే చడీ చప్పుడు కాకుండా గోడ దూకి వచ్చి చోరీ చేసే దొంగల నిరంతరం భారతిని ఏదో చేయాలని, భారతిని నాశనం చేయాలని దిక్కుమాలిన ఎత్తుగడలన్నీ వేస్తూ తెగించి యుద్ధాలు చేస్తూ వచ్చింది. శరీరం తోకను ఊపగలదు గాని తోక శరీరాన్ని ఊపుతుందా? భారత్ పాకిస్తాన్ కంటే 4.5 రెట్లు పెద్దది, పాపులేషన్లో 7.5 రెట్లు పెద్దది. ఈ తోక భారతిని ఊపాలని కిరోసిన్ డబ్బా అగ్గిపెట్టే పట్టుకుని కాలం గడిపింది. ఏం జరిగింది? తనే కాలిపోయింది. ఏ టెర్రరిజంతో భారతిని అదిరించాలని, బెదిరించాలని, గెలవాలని కలలుగని ప్రయత్నిస్తూ వచ్చిందో
ఆ ప్రయత్నం ఇప్పుడు రివర్స్ అయ్యింది. భారత్ని పీకగలిగింది ఏమీ లేకపోయింది ఇంతకాలం. నా దారి రహదారి అని భారత్ ఆకాశ మార్గాన దూసుకు వెళుతూ ఉంటే కిరోసిన్ డబ్బాని తన నెత్తినే బోర్లా వేసుకుని నిప్పంటించుకుంది పాకిస్తాన్. పాకిస్తాన్ పెంచుకున్న టెర్రరిజం ఇప్పుడు పాకిస్తాన్ని ఎలా కాటువేస్తోంది అంటే, అయ్యయ్యో చేతులో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, పెళ్ళామెల్లో నగలతో సహా తిరుక్షవరమైపోయింది అని గుడిమెట్ల మీద బిచ్చపు పాత్ర తీసుకు కూర్చునే స్థితికి తెచ్చింది. పాకిస్తాన్ హింసాత్మక విధానాలతో భారత్ పైన రెచ్చిపోతూ దేశం నిండా విషసర్పాల లాంటి టెర్రరిస్టులను పెట్టుకుని అదే తమ బలంగా భావిస్తూ వచ్చింది. ఇదే విధానాన్ని ఇప్పుడు బలూచ్ వేర్పాటువాదులు పాకిస్తాన్ పైన రిప్లైగా అప్లై చేస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు పాకిస్తాన్లో ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడుతోంది అంటే, వీరు బలూచిస్తాన్ ప్రాంతం ప్రత్యేక దేశం కావాలి అని పోరాడుతున్నారు. తమది స్వతంత్ర పోరాటం అని వీరు భావించి పోరాడుతున్నారు. బలూచ్ పాకిస్తాన్లో భాగమైనప్పటి నుండి వీరి పోరాటం జరుగుతూనే ఉంది. వీరి స్వతంత్ర పోరాటం ఓ వేపు కొనసాగుతూ ఉంటే, ఈ మధ్యలోకి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటూ పాకిస్తాన్తో పీకద లోతు వ్యాపార సంబంధాలలోకి దిగింది. ఈ పాకిస్తాన్ చైనా వ్యాపారంతో మాకు అన్యాయం జరుగుతోంది, మా ప్రాంతం పాకిస్తాన్లోనే అపారమైన నిధులు ఉన్న ప్రాంతం, ఈ నిధులు అన్నింటినీ చైనా తరలించుకుపోతోంది అని బలూచులు చైనా ఉద్యోగులకు వ్యతిరేకంగా నిరసనలు, దాడులు మొదలుపెట్టారు. చైనా వారిపై దాడులు చేయడం బలూచ్ స్వతంత్రంలో ఓ ప్రధాన భాగమైంది. ఇప్పుడు మజీద్ బ్రిగేడ్ అను పేరుగల బిఎల్ఏ ఆత్మాహుతి దళం ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కరాచీ విమానాశ్రయం నుండి బయలుదేరిన చైనా ఇంజనీర్స్ కాన్వాయ్ని టార్గెట్ చేసింది. ఈ సందర్భంగా భయంకరమైన శబ్దం వెలువడింది. అది నగరం మొత్తం వినిపించింది. 2 చనిపోయారు, 10 మంది గాయపడ్డారు. అక్కడ పార్కింగ్ చేయబడిన అనేకమైన కార్లు తగలబడిపోయాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే ట్యాంకర్ ట్రక్ ఒకటి పేలిపోయింది, అందువల్లనే ఈ విధ్వంసం జరిగింది అని మొదట బుకాయింపు న్యూస్ రిలీజ్ చేశారు గాని నిజం ఆగదు కదా. తర్వాత నిజం వెంటనే బయటకు వచ్చింది. ఒక వెహికల్లో ఎక్స్ప్లోజివ్స్ని అమర్చి పేల్చారు అని తేలింది. మా చైనీస్ స్నేహితులను రక్షించడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉంది అని పాకిస్తాన్ ఆ తర్వాత ప్రకటించింది. కానీ పేలడము అయ్యింది, చనిపోవడము అయ్యింది. ఇక రక్షించేదెప్పుడు? పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, చైనా ఇంటెలిజెన్స్ ఏమయ్యాయి? ఇది మరి వారికే తెలియాలి. ఎస్సీఓ సమ్మిట్కి కొద్ది ముందుగా జరిగిన ఈ దాడి పాకిస్తాన్కి ముఖం లేకుండా చేసింది. పైగా ఈ సమ్మిట్కి మన విదేశాంగ మంత్రి జైశంకర్ మాస్టర్ గారికి కూడా ఆహ్వానం ఉంది. ఆయన పాకిస్తాన్కి వెళ్ళడానికి నిర్ణయం జరిగిపోయింది. 9 ఏళ్ల తర్వాత భారత్ నుండి ఒక మంత్రి ప్రతినిధిగా పాకిస్తాన్కి వెళ్ళటం ఇదే మొదటిసారి. భారత్తో ఏదో విధంగా మళ్లీ ఆర్థిక సంబంధాలను, వ్యాపార సంబంధాలను ప్రారంభించాలన్న ఆశతో ఉంది పాకిస్తాన్. ఈ ఆశను పాకిస్తాన్ ప్రముఖులు చాలాసార్లే ఈ మధ్యకాలంలో వ్యక్తం చేశారు కూడా. ఇలాంటి సందర్భంలో మన జైశంకర్ గారు వెళుతున్నారు. వెళ్లే ముందు ఈ విధంగా కరాచీలో ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో అసలే పాకిస్తాన్ పూటకో దాడితో కొట్టుకుంటున్న దేశం. మరి మన జైశంకర్ మాస్టర్ గారు క్షేమంగా వెళ్ళి రావాలి సుమా అనిపిస్తుంది. పాకిస్తాన్లో 70 టెర్రరిస్టు గ్రూపులు పనిచేస్తున్నాయి అన్నది ఒక అంచనా. అంటే ఏ కొద్ది మందో తప్ప పాకిస్తాన్లోని వారంతా ఏదో ఓ టెర్రర్ గ్రూపు కింద ఉన్నారేమో అని ఈ లెక్కను చూస్తే అనిపిస్తుంది కదా. ఈ గ్రూపుల్లోని కొన్ని గ్రూపులు పాకిస్తాన్లో ఎక్కడో ఓ చోట ప్రతిరోజు దాడులకు దిగుతూనే ఉంటారు. ఒంటి నిండా గోకుడు ఉన్నవాడు గోక్కోకుండా ఉండలేనట్టుగా. ఈ పరిస్థితుల్లో మన జైశంకర్ మాస్టర్ గారు పాకిస్తాన్కి వెళ్తున్నారు. అక్కడకు వెళ్ళడానికే ఈ విధంగా భయపడే పరిస్థితులు ఉంటే అక్కడకు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? ఇక చైనా ఎలాగూ పాకిస్తాన్తో వ్యాపార సంబంధాలలో పీకలలోతుగా దూరింది కాబట్టి పాకిస్తాన్ చైనా మెడ పట్టుకుని ఆ సముద్రంలో ఎదురీదాల్సిందే. ఇలా పాకిస్తాన్ బతుకు భస్మాసురహస్తం అయ్యింది. అందుకే మన వాళ్ళు పురాణ కాలంలోనే భస్మాసురుని పాత్రను తెచ్చారు. ఒరే మూర్ఖుడా, ఎదుటివాడినెత్తిన చెయ్యి పెట్టి భస్మం చేద్దామనుకుంటే నువ్వే భస్మం అవుతావు అని. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.